మీరు మీ జేబు నిండా డబ్బు తీసుకెళ్లినా ఒక కప్పు టీ కూడా కొనలేని పరిస్థితి వస్తే, మీ బ్యాగ్ నిండా డబ్బు తీసుకువెళ్లినా ఒక కోడి గుడ్డు కూడా ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి ఎదురైతే, కూరగాయలు కొనాలంటే కారు నిండా డబ్బుల సంచులను మోసుకెళ్లాలి. కారుకు పెట్రోల్ కొట్టించాలంటే లారీ నిండా డబ్బులు తీసుకెళ్లాలి. ఏంటి దరిద్రం అనుకుంటున్నారా? ఇది ఏ కట్టు కథలోనో జరిగే సంఘటన కాదు. సరిగ్గా 111 ఏళ్ల క్రితం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో ఏర్పడిన భయానక వాస్తవం ఇది. హైపర్ ఇన్ఫ్లేషన్ అనే ఆ మహమ్మారి జర్మనీ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చింది. 1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలకు భారీ నష్ట పరిహారం చెల్లించాల్సి వచ్చింది. దేశ ఖజానా ఖాళీ అయిపోయింది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం ఒక తెలివి తక్కువ పని చేసింది. అడ్డగోలుగా కరెన్సీని ముద్రించింది. కానీ దాని ఫలితమే ప్రజలను దరిద్రంలోకి నెట్టింది. ప్రజల జేబుల్లో డబ్బులు ఉన్నాయి, కానీ కొనడానికి వస్తువులే లేవు. ఒక రొట్టె ముక్క 1000 మార్కులు, ఒక కోడిగుడ్డు 1,00,000 మార్కులు. ఇలా తయారైంది పరిస్థితి. డబ్బు ఉంటే ధనవంతుడు, డబ్బు లేకపోతే పేదవాడు. ఇది మనకు తెలిసిన ఆర్థిక సూత్రం. కానీ హైపర్ ఇన్ఫ్లేషన్ సమయంలో ఇది సూత్రం పూర్తిగా మారిపోయింది. ఎంత డబ్బు ఉన్నా అది కేవలం కాగితపు ముక్క మాత్రమే. వస్తువులు ఉన్నవాడు మాత్రమే నిజమైన ధనవంతుడు. జర్మనీలో అదే జరిగింది. బ్యాంకుల్లో దాచుకున్న ప్రజల పొదుపు డబ్బులకు విలువ లేకుండా పోయింది. ఈ దుస్థితి నుంచి బయటపడటానికి ప్రజలు వస్తు మార్పిడి వైపు మొగ్గు చూపారు. తమ దగ్గర ఉన్న వస్తువులను అవసరమైన వారికి ఇచ్చి తమకు కావలసిన వస్తువులను తీసుకునేవారు. ఈ పద్ధతి కొంతకాలం పనిచేసిన దీర్ఘకాలంలో ఇది సాధ్యం కాదని ప్రభుత్వం గ్రహించింది. డబ్బుకు విలువ ఉండాల్సిందేనని, అది మారకంగా పనిచేయాల్సిందేనని నిర్ణయించుకుంది. నవంబర్ 1923లో జర్మనీ ప్రభుత్వం రెంటెన్ మార్క్ అనే కొత్త కరెన్సీని విడుదల చేసింది. కఠినమైన ఆర్థిక నియమాలను అమలు చేసింది. పాత కరెన్సీ ముద్రను పూర్తిగా ఆపివేసి ఈ కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది. దీనితో పరిస్థితి మెల్లగా చక్కబడింది. ప్రజల చేతుల్లో కొత్త కరెన్సీ ఉండడంతో ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కడం మొదలుపెట్టింది. జర్మనీ నేర్చుకున్న పాఠాలు అసాధారణమైనవి. అప్పటి సవాళ్ల నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకొని ఆర్థిక అంశాల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఆ రోజు 0 నుంచి మొదలైన ప్రయాణం క్రమశిక్షణతో ముందడుగు వేసి ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థిరమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. నేడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా కాగా చైనా 2వ స్థానంలో ఉంది. 5వ స్థానం నుంచి భారత్ 4వ స్థానానికి ఎగబాకిన జర్మనీ స్థానం ఇప్పటికే పటిష్టంగా ఉంది.